ఏమన్నా సార్ మంచిగా ఇల్లు తక్కువ పేరు నేను నా కొడుకులకి పిలిచి పని ఎక్కువ. వాడికి ఆట ఆడటమే తెలుసు, మనకు ఆట ఆడించటం కూడా తెలుసు. ఎక్కడ ఈ ఆటకు నా కొడుకు కండెడన్నం తిని కుండెడ రక్తం తాగే రాక్షసుడి గురించి ఎప్పుడన్నా విన్నావా? నేను చూశాను. కొమ్ములతో ఆడి కథనాడే రాసుకున్నాడు, కన్నీళ్ళని ఒంటికి నెత్తురులాగా పూసుకున్నాడు. సావు కళ్ళ ముందుకొచ్చి నిలబడితే కత్తిలేసి కలబడినాడు. కనబడ్డాడా నా లోపల? You worked in the Tiger Zone, the zone of Nageshwar Rao. సార్, నాగేశ్వరరావు పాలిటిక్స్లోకి వెళ్ళుంటే వాడి తెలివితేటలతో ఎలక్షన్ గెలిచేవాడు. స్పోర్ట్స్లోకి వెళ్ళుంటే వాడి పరుగుతో ఇండియాకి మెడల్ గెలిచేవాడు. ఆర్మీలోకి వెళ్ళుంటే వాడి ధైర్యంతో ఒక యుద్ధమే గెలిచేవాడు. బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుందనే చెప్పొచ్చు. మెయిన్గా ఈ ట్రైలర్లో మూవీ స్టోరీ ఎలా ఉండబోతుందని, అలాగే రామ్ చరణ్ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుందని మనం ఈ ట్రైలర్లో చూడొచ్చు. మెయిన్గా ట్రైలర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అలాగే కలర్ గ్రేడింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పొచ్చు. ఈ మూవీ స్టోరీని రియలైజ్ని బేస్ చేసుకొని బుచ్చిబాబు సన్న గారు డైరెక్ట్ చేయబోతున్నారు. రామ్ చరణ్ అలాగే బుచ్చిబాబు సన్న గారి కాంబినేషన్లో మూవీ వస్తుందంటే ఆ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. రీసెంట్గానే ఈ మూవీ ట్రైలర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ మూవీలో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఈ మూవీ రన్ టైం 3 hours ఉండబోతుంది. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. అలాగే జగపతి బాబు గారు ఇంపార్టెంట్ క్యారెక్టర్లో యాక్ట్ చేయబోతున్నారు. అలాగే శివరాజ్ కుమార్ గారు కూడా ఈ మూవీలో ఇంపార్టెంట్ క్యారెక్టర్లో యాక్ట్ చేయబోతున్నారు. మెయిన్గా ఈ మూవీ ట్రైలర్లో శివరాజ్ కుమార్ క్యారెక్టర్ అలాగే జగపతి బాబు క్యారెక్టర్ ఎలా ఉండబోతుందని మనం చూడొచ్చు. ఈ మూవీలో టోటల్గా 5 songs ఉండబోతున్నాయి. రీసెంట్గానే 2 songs రిలీజ్ అయ్యాయి. 2 songs కూడా చార్ట్ బస్టర్స్ అయ్యాయి. అలాగే ఈ మూవీకి సంబంధించిన స్పెషల్ సాంగ్ కూడా రిలీజ్ అవబోతుంది. ఈ స్పెషల్ సాంగ్లో శృతి హాసన్ యాక్ట్ చేస్తుంది. అలాగే మెయిన్గా ఈ మూవీలో జగపతి బాబు గారికి రామ్ చరణ్ గారికి మధ్యలో వచ్చే సీన్స్ అయితే చాలా ఎమోషనల్గా అలాగే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. ఈ మూవీని June 4th వరల్డ్ వైడ్గా థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయితే ఈజీగా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి కొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.